తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి గారు నిన్న రాజీనామా చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా మనము హెడ్డింగ్ చూసుకున్నట్లయితే అక్రమాలపై సీఎం ఆగ్రహం, చర్యలకు ఆదేశం, వెంటనే సంబంధిత దస్త్రం గవర్నర్కు పంపినట్లు తెలుస్తుంది. అయితే తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చిన కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నందకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వర్సిటీలో జరిగిన అవకతవకలకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం, రాజీనామా చేయాలని వీసీకి అధికారులు సూచించడం, శుక్రవారం ఆయన రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. సంబంధిత దస్త్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం సాయంత్రమే గవర్నర్కు పంపినట్లు తెలిపింది. పీజీ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి రీకౌంటింగ్ బదులు రీవాల్యుయేషన్ చేయించి పాస్ అయ్యేలా చూడటం, అదేవిధంగా ప్రైవేటు కళాశాలల తనిఖీలలో అక్రమాలు, ఇలా వీసీపై పలు ఆరోపణలు వచ్చాయి. వీటిపై వైద్య ఆరోగ్య శాఖ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు విచారణ జరిపి ముఖ్యమంత్రికి నివేదించాయి. 2 రోజుల క్రితం సిఎస్ రామకృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా కాళోజీ యూనివర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డిని పిలిచి వివరణ కోరారు. విజిలెన్స్ అధికారులు పరీక్షల విభాగం రికార్డులు సీజ్ చేయడంతో పాటు అక్రమాలపై సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చర్యలకు ఆదేశించారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిన ఇన్ఛార్జీల నియామకం తదితర ఆరోపణలపై ముఖ్యమంత్రి ఆరా తీశారని సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరిన సీఎం ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్తమైన పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారని ఆయన కార్యాలయం వెల్లడించింది. ఉన్నత స్థాయి సంస్థలో పనిచేసే వారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారని తెలిపింది. ముఖ్యమంత్రి ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే వీసీ రాజీనామా దస్త్రం గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళింది. కళాశాలల తనిఖీలకు ముందుగా బృందాలను నియమించడం, ఆఖరి నిమిషంలో ఉపసంహరించుకోవడం, కొన్ని కాలేజీలపై నివేదికలు తెప్పించుకొని తర్వాత వాటిని పక్కన పెట్టి అనుమతులు ఇవ్వడం, ఇలా అనేక రకాల ఆరోపణలు వీసీపై వచ్చినట్లు తెలిసింది. పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ సహా పలు అక్రమాల ఆరోపణలపై వీసీ రాజీనామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యూనివర్సిటీకి ఆయన 2వ వైస్ ఛాన్సలర్ కాగా, బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాకముందే ఆరోపణలతో ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. ఉమ్మడి ఏపీలోనూ ఇలా రాజీనామా చేసిన సంఘటనలు లేవని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. సో ఇది సిచ్యువేషన్ అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు ఆల్రెడీ మన మెడికల్ కాలేజెస్కి సంబంధించి పర్మిషన్స్, వాటికి సంబంధించి కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అయిపోయాయి. అప్పుడు మేబీ ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి మనకి న్యూస్లో అయితే తెలుస్తూ ఉంది. ఆ కాలేజీలకి పర్మిషన్లు ఇచ్చే ప్రాసెస్లో కొంత అక్రమాలు ఏవో జరిగినట్లు, ఇట్లా రకరకాల ఇప్పుడు మనం చూసాం కదా దీంట్లో. సో అవి అయితే తెలుసు మనకి. బట్ మరి అప్పుడు అయితే ఏమీ రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చింది సిచ్యువేషన్ అని అంటే, ఇది చూడండి, ఇది మొన్న 25th రోజుకు సంబంధించినటువంటి న్యూస్ పేపర్ కటింగ్ ఇది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు, ఒక విద్యార్థినికి అదనంగా మార్కులు వేసినట్లు గుర్తింపు. చూడండి, ఇది కూడా ఒకసారి మనం గోత్రవుదాము. వరంగల్లోని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పీజీ వైద్య విద్యార్థుల మార్కుల రీకౌంటింగ్పై వచ్చిన ఆరోపణలపై సోమవారం వైద్య ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు వరంగల్ విజిలెన్స్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు శాఖాపరంగా అదనపు డిఎంఈ స్థాయి వైద్యులు డాక్టర్ సంధ్య, డాక్టర్ రాజారావు వర్సిటీలో విచారణ చేపట్టారు. వర్సిటీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అక్టోబర్ 7 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు పీజీ వైద్య విద్యార్థులకు థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి. మొత్తం 2123 మంది పరీక్షలు రాయగా ఈ నెల 4న విడుదలైన ఫలితాల్లో 1919 మంది ఉత్తీర్ణులయ్యారు. 204 మంది తప్పారు. అందులో 155 మంది రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్లో పీజీ జవాబుపత్రాల్లో పలువురికి అదనంగా మార్కులు వేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇదొకటి. సో
ఈ నేపథ్యంలో విచారణాధికారులు వర్సిటీలోని ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ప్రశ్నపత్రాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక విద్యార్థినికి పునర్మూల్యాంకనం లో అదనపు మార్కులు కలిపినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు సమాచారం. రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్న మిగతా విద్యార్థుల్లో ఎవరూ ఉత్తీర్ణులు కాలేదని తేలినట్లు తెలిసింది. ఈ విషయంపై వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జున రెడ్డిని వివరణ కోరగా రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరూ ఉత్తీర్ణులు కాదేనన్నారు. ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించాలంటే డిజిటలైజేషన్ చేసిన పరీక్ష పేపర్లన్నింటినీ సంబంధిత సాఫ్ట్వేర్ సంస్థ ద్వారా డీకోడింగ్ చేస్తే గుర్తించవచ్చని, దానికి సమయం పడుతుందని పేర్కొన్నారు. విచారణ కమిటీ అధికారులు 1-2 రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాకు నివేదిక ఇవ్వనున్నారు. ఇది 25వ తారీఖు వచ్చినటువంటి న్యూస్ అనమాట. ఆ నివేదిక కంప్లీట్ చేసి ఈమెకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అది సీఎం దగ్గరికి వెళ్ళిందనమాట. సీఎం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు వచ్చిన న్యూస్లో మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో ఇలాంటి రకరకాల అలిగేషన్స్ రావడం వల్ల ఆయన ఇమ్మీడియట్గా, అంటే మేబీ సొంతంగా ఆయన రిజైన్ చేశారా, లేకపోతే పైనుంచి ప్రెజర్ రావడం వల్ల ఆయన రిజైన్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనా మరి ఇలాంటివి అయితే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎట్టి పరిస్థితులలో గవర్నమెంట్ పైన. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ ఎవరైతే యూనివర్సిటీకి హెడ్ అయితే ఉంటారో, అదే వీసీ లెవెల్లో ఉన్నారో వాళ్ళ మీద అయితే ఎక్కువ బర్డెన్ అయితే ఉంటుంది. సో వాళ్ళే కదా మొత్తం అంతా చూసుకోవాల్సింది, ఎక్కడ ఎటువంటి జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మన స్టేట్లో కానీ లేకపోతే కంట్రీలో కానీ చాలా చాలా అంటే చాలా ఖర్చుతోని కూడుకున్నటువంటి ఇది, చాలా కాంపిటీషన్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అది. ఎంతోమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క డ్రీమ్ అది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా తేడా రాకుండా ఉండాలనేది ఎంతోమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ యొక్క ఆశ, కోరిక. సో దానికి సంబంధించి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఏమేం చేయాలి అనేది ప్రాపర్గా ట్రాన్స్పరెంట్గా చేయాల్సి ఉంది. సో మరి ఇలాంటి వాటిల్లో ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అఫ్కోర్స్ చిన్నదైనా కూడా చాలా పెద్ద ఎత్తున దాని రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఫర్దర్గా జరగకుండా చూసుకునే విధంగా సీఎం కూడా కొంచెం గట్టిగా చెప్పినట్లు తెలుస్తుందన్నమాట. సో ప్రస్తుతానికి మరి నెక్స్ట్ ఎవరు వీసీగా ప్రమోట్ అవుతారు ఏంటి అనేది ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో చూడాలి ఇంకా నెక్స్ట్ దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు తెలంగాణలో పీజీ కౌన్సిలింగ్ అయితే జరగాల్సి ఉంది. ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మనము వేరే వీడియోలో మాట్లాడుకుందాము. సో ఈ లోకల్ నాన్ లోకల్కి సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ జరుగుతుందో దానికి జనవరి 19వ తారీఖుకి కోర్టు పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట కేసుని. సో అప్పటిదాకా అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకపోవచ్చు అని తెలుస్తూ ఉంది. సో చూద్దాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ మరో వీడియోలో మాట్లాడుకుందాము. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.